ప్రియా న్యూస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. కస్తూర్బా గాంధీ కేంద్ర ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు. తిరుపతి గాంధీ రోడ్డు నందు కస్తూర్బా గాంధీ కేంద్ర ట్రస్ట్ చైర్మన్ పొన్న చెంగల్రాయలు 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్య అతిథిగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తిరుపతి జిల్లా కోశాధికారి డాక్టర్ రెడ్డప్ప హాజరయ్యారు. కార్యక్రమంలో పొన్న చెంగల్రాయలు మాట్లాడుతూ ఇండియన్ ఆర్మీలో పనిచేసి రిటైర్డ్ అయిన సోల్జర్లకు గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా వారిని ఘనంగా సన్మానించి మహాత్మా గాంధీ మెమోంటోలను అందజేశారు. అనంతరం మాజీ సైనికులు వెంకటప్పారావు గారు మాట్లాడుతూ దేశానికి యువత ఎంతో ప్రాధాన్యమని, ప్రతి ఒక్కరిలోనూ దేశం మీద ప్రేమాభిమానాలు మరింతగా పెంచుకొని భారతదేశ ఔన్నత్యాన్ని పెంపొందించాలని తెలియజేశారు. కస్తూర్బా గాంధీ కేంద్ర ట్రస్ట్ తిరుపతి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్. 22 సంవత్సరాలుగా ఈ తిరుపతిలోని కాకుండా ఆంధ్రప్రదేశ్ కాదు, దేశమంతా కూడా సర్వీస్ చేస్తున్నాం. పేద ప్రజలకు వీలైనంత వరకు వాళ్ళకి ఏం కావాలో సహాయం చేస్తూ నిరంతరంగా ఏదో ఒక కార్యక్రమంలో నిరంతరంగా చేస్తూనే ఉన్నాం ఈ కార్యక్రమాన్ని. ఇటువంటి సందర్భంలో 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా గాంధీ రోడ్లోని మా ఆఫీస్ దగ్గర ఫ్లాగ్ హాస్టింగ్ చేసి చాలామందికి చాక్లెట్స్ అవి పంచుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మన తిరుపతికి కొత్తగా ఎన్నికైన సామంచి శ్రీనివాస్ గారు బీజేపీ ప్రెసిడెంట్ ఆయన రావడం, అలాగే బీజేపీ కేడర్ అంతా కూడా రావడం, సీనియర్ లీడర్స్ అంతా కూడా రావడం, వాళ్ళు వచ్చి పార్టిసిపేట్ కావడం అని చాలా సంతోషం. ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నామని నెక్స్ట్ మళ్ళీ గాంధీ వర్ధంతి ఉంది 30వ తారీఖు, అది కూడా ఒక పెద్ద కార్యక్రమంగా చేస్తున్నాం. ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఈవేళ మా మిత్రులు వెంకటప్పారావు గారు, శ్రీనివాస్ గారు, శ్రీకృష్ణ ప్రసాద్ గారు వీళ్ళంతా కూడా దేశ సేవలో పాల్గొన్నారు. ఒకరేమో కార్గిల్ వార్లో పాల్గొన్నారు, ఇంకొకరేమో పాకిస్తాన్ చైనా వార్లో పాల్గొన్నారు, ఇంకొకరు మిలిటరీలో ఎంతో సేవ చేసి ఒక 25 సంవత్సరాలు సర్వీస్ చేసి రిటైర్ అయ్యారు. వాళ్ళందరూ కూడా ఇది ఒక శుభ సందర్భంగా మేము ఈవేళ ఒక చిరు కార్యక్రమం పెట్టి వాళ్ళకు సన్మానం చేయడం అనేది మా ట్రస్ట్లో ఒక భాగం. వాళ్ళంతా కూడా దేశ సేవ చేసిన వాళ్ళందరూ కూడా సన్మానించుకోవడం అనేది మాకు ఒక మంచి కార్యక్రమం. మోడీ గారు చేస్తున్న కార్యక్రమంలో 2047కి మోడీ గారు ప్రపంచ దేశాల్లోనే ఈ మన దేశాన్ని అగ్రగామిగా 3వ స్థానానికి కనీసం 3వ స్థానానికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఆయన చేస్తున్న కార్యక్రమంలో ముందుగా అందరికీ 76వ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. ముఖ్యంగా కస్తూరిబా గాంధీ ట్రస్ట్ ద్వారా యుద్ధంలో పాల్గొని వచ్చిన మాకు ఇక్కడ గౌరవనీయులు శ్రీ రాయల్ గారు సన్మానం చేయడం, మా యొక్క సేవలను గుర్తించడం నిజంగా ఎంతో ఆనందంగా ఉంది. ఆ రోజు దేశం కోసం, దేశ రక్షణ కోసం, ప్రాణాలు అర్పించడం కోసం కూడా సిద్ధమై పాకిస్తాన్తో పోరాడి విజయపథంలో మన భారతదేశాన్ని పయనింపచేసి పాకిస్తాన్ మీద గెలిచి వచ్చిన యుద్ధవీరులు ఒకళ్ళమైన మేము ఇక్కడ సన్మానించబడటం తిరుపతి పట్టణంలో, ముఖ్యంగా తిరుపతి దేవస్థానం ఇక్కడ ఉంది, వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మాకు ఇలాంటి సన్మానం జరగటం మహదానందకరంగా భావిస్తున్నాను. అదేవిధంగా ఈ ట్రస్ట్ ద్వారా ఇందాక నేను వారు చేస్తున్న సేవలు విన్నాను. సో ఇలాంటి వ్యక్తులు ఉండి ప్రజల్లో ఉన్న ఇబ్బందికరమైన పరిస్థితిని గ్రహించి పేద ప్రజలకు ఉన్నతమైన సేవలు అందిస్తున్న శ్రీ రాయల్ గారు బహు ప్రశంసనీయులు, అభినందనీయులు. సో ఇలాంటి సంస్థలు ఉండటం మూలంగా సమాజంలో బడుగు వర్గాలకు, పేద వర్గాలకు
ఎంతో మంచి జరుగుతుంది అనడానికి నేను సందేహించాను. ఇలాంటి ఒక గొప్ప సంస్థ ద్వారా, పైగా ఈ సంస్థ అధినేత ది గ్రేట్ పర్సనాలిటీ ఇండియాని ఉన్నతమైన స్థానంలో నిలబెట్టడానికి అహర్నిశలు కృషి చేస్తున్న శ్రీ నరేంద్ర మోడీ గారిది అని తెలిసి ఇంకా 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 ఆనందపడుతున్నాం. ఇలాంటి ఒక గొప్ప ట్రస్ట్ ద్వారా మాకు ఈరోజు సన్మానం జరగడం ఎంతో ఆనందిస్తున్నాము. దేశ సేవ చేసి వచ్చినందుకు మాకు ఇచ్చిన ఒక గొప్ప బహుమతిగా భావిస్తున్నాము. మరొక్కసారి శ్రీ రాయల్ గారికి, వారి యొక్క సహచరులకు అందరికీ నా మనఃపూర్వక అభినందనలు, అలాగే వారికి నా మనఃపూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.